కోహ్రా సీజన్ 2 6 ఎపిసోడ్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ బేసిక్ లైన్ చూసుకున్నట్లయితే ఒక లేడీ ఒక మర్డర్ తో స్టార్ట్ అవుతుంది. తనని ఎవరు చంపారు, తన హస్బెండ్ చంపాడా లేకపోతే తన ఫ్యామిలీ చంపిందా లేకపోతే తన ప్రియుడు చంపాడా అనే విషయాల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూనే స్టోరీ అనేది ముందుకెళ్లడం జరుగుతుంది. చివరికి ఆమెను ఎవరు చంపారు, ఇంతకీ ఆ హంతకుల్ని పోలీసులు పట్టుకున్నారా లేదా అనేది వెబ్ సిరీస్ లో చూపించడం జరుగుతుంది. ఓవరాల్ గా వెబ్ సిరీస్ చూసుకున్నట్లయితే బాగుందండి. వెబ్ సిరీస్ స్టార్టింగ్ లో మాత్రం కొంచెం స్లోగా అనిపిస్తుంది, కానీ స్టోరీలోకి వెళ్లే కొద్దీ బాగుంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఉంటుందండి. సెకండ్ ఎపిసోడ్ నుంచి మాత్రం వెబ్ సిరీస్ అనేది స్పీడ్ అందుకోవడం జరుగుతుంది. ఫిఫ్త్ ఎపిసోడ్ అలాగే సిక్స్త్ ఎపిసోడ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ వచ్చేసరికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరండి. ట్విస్ట్ వచ్చేసరికి బాగుంటుంది. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే లేడీ పోలీస్ గా చేసిన యాక్టర్ వచ్చేసరికి యాక్టింగ్ బాగుంది, అలాగే మిగతా యాక్టర్స్ యాక్టింగ్ కూడా బాగుందని చెప్పొచ్చు. డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్ వచ్చేసరికి గుడ్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి బాగుంది. వెబ్ సిరీస్ మొత్తం కూడా కొంచెం డార్క్ టోన్ లో తీయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చండి. ఈ వెబ్ సిరీస్ లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఉండదు. ఈ వెబ్ సిరీస్ లో ఇన్వెస్టిగేషన్ చేసే విధానం బాగుంటుందండి. ఈ వెబ్ సిరీస్ ని చాలా ప్రాక్టికల్ గా అలాగే చాలా నేచురల్ గా తీసుకెళ్లడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ లో మంచి లవ్ స్టోరీ అలాగే మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ వచ్చేసరికి 40 నిమిషాల వరకు ఉంటుంది. ఉండడానికి 6 ఎపిసోడ్లు ఉన్నా సరే ఒక్కో ఎపిసోడ్ వచ్చేసరికి 40 మినిట్స్ ఉంటుంది. కాబట్టి వెబ్ సిరీస్ మొత్తాన్ని ఒకేసారి కంప్లీట్ చేద్దాం అనుకుంటే మాత్రం 4 అవర్స్ పడుతుంది. వెబ్ సిరీస్ మాత్రం బాగుందండి. ఎవరైతే ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ సంబంధించిన వెబ్ సిరీస్ చూద్దాం అనుకుంటారో వాళ్ళకి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. వెబ్ సిరీస్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ కి పార్ట్ 1 రావడం జరిగిందండి. ఆ పార్ట్ 1 కూడా బాగుంటుంది. దాని కంటిన్యూషన్ గానే ఈ పార్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఓవరాల్ గా మాత్రం మంచి ఇన్వెస్టిగేషన్ తో మంచి ట్విస్టులతో ముగుస్తుంది. ఫైనల్ గా ఒక థ్రిల్లర్ లాంటి వెబ్ సిరీస్ ను చూద్దాం అనుకుంటే మాత్రం ఈ వెబ్ సిరీస్ ని ట్రై చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి, వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.